హలో, అందరికీ నమస్కారం. డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు మనం ఎనీమియా, పర్టికులర్గా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది నౌడేస్ చాలా కామన్. అంటే ఎనీమియా అంటే మామూలుగా మనకు బ్లడ్ సెల్స్ అనేది తగ్గిపోవడం, పర్టికులర్గా ఆర్బీసీ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. సో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి అంటే పర్టికులర్గా ఈ బ్లడ్ లోపల హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు బాడీ సప్లై అనేది మన ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. సో హిమోగ్లోబిన్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాడీకి తగ్గిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, వీక్నెస్, టైర్డ్నెస్, ఆయాసం రావడము. ఇప్పుడు ఆక్సిజన్ బాడీకి కరెక్ట్గా ఉంటేనే బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్కి తగ్గిపోయింది అనుకోండి, బ్రెయిన్ ఏమవుతుంది, డల్గా అయిపోవడం, డ్రౌజీగా, డిజ్జీగా, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, లేజీ అయిపోవడము అండ్ వీక్నెస్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఐరన్ డెఫిషియన్సీ అనేది మనం తీసుకునే ఫుడ్ సప్లిమెంట్ ప్రకారం కూడా ఉంటుంది అండ్ చాలా అండర్లైన్ డిసీజెస్ వల్ల ఉంటుంది. అండ్ పర్టికులర్లీ లేడీస్లో అయితే పీరియడ్స్ టైంలో అంటే వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదంటే ఏదన్నా ఇంజురీ అవ్వడం, ఏదైనా దెబ్బలు తగిలి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయనప్పుడు బ్లడ్ లాస్ ఏదైతే అవుతుందో, సో దానివల్ల కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది, ఎనీమియా అనేది వస్తుంది. సో ఎప్పుడైతే బాడీ తొందరగా అలసిపోవడము, యాక్టివ్గా లేకపోవడము అండ్ డ్రౌజీగా, ఉట్టిగా మత్తుగా అనిపించడం, నిద్ర వచ్చినట్లు అనిపించడం, ఒక్కోసారి నిద్ర పట్టడము, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి, బాడీ వీక్గా ఉంది, బాడీ పెయిన్స్ అవుతున్నాయి అన్నప్పుడు కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే సిబిసి అండి, బ్లడ్ పిక్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చూపిస్తాం. సో దాంట్లో మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఆర్బీసీ ఎంత ఉన్నాయి, డబ్ల్యూబీసీ ఎంత ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. సో ఏవి ఎంత కరెక్ట్ ఉన్నాయా లేదా. సో బ్లడ్ హిమోగ్లోబిన్ ఫస్ట్ చెక్ చేసి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, తక్కువ ఉంది, సపోజ్ తక్కువ ఉంటే ఆర్బీసీస్ ఎంత ఉన్నాయో, సో ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే ఆర్బీసీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఐరన్ అనేది తగ్గిపోతుంది. సో ఇవి తగ్గినప్పుడు ఏంటంటే దాని సప్లిమెంట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో పర్టికులర్గా డైట్ తీసుకోవడానికి వస్తే మన ఆకుకూరలు కానీ, డైరీ ప్రోడక్ట్స్, లివరు, నాన్ వెజిటేరియన్స్ అయితే లివర్, ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో పర్టికులర్ రెడ్డిష్గా ఉన్నవి అంటే ఇప్పుడు దానిమ్మ కానీ, వాటర్ మెలన్ కానీ, స్ట్రాబెర్రీస్ తీసుకోండి, ఇట్లాంటివి బ్లాక్ గ్రేప్స్ కానీ, టొమాటోస్, ఏవైతే రెడ్ కలర్లో ఉంటాయో అవి మనకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచివి. సో అలాంటివి కంపల్సరీ తీసుకోవాలి. అండ్ బేకరీ ఐటమ్స్ కానీ, ఈ షుగర్ ఎక్కువ ఉన్నవండి, కూల్ డ్రింక్స్ కానీ, ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ ఆకుకూరల్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి అండ్ ఐరన్ కూడా ఉంటుంది. సో ఐరన్ మనకు ఆకుకూరలో చాలా సఫిషియెంట్గా ఉంటుంది. సో ఇట్లా మనకు కివీ కానీ, ఇంకా ఏవైతే ఫ్రూట్స్, చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, సో వీటన్నిటిలో కూడా మనకు హిమోగ్లోబిన్ మంచి ఇంప్రూవ్ అయ్యే ఇవి ఉంటాయి. అండ్ తర్వాత సప్లిమెంట్ కంపల్సరీ అనుకున్నప్పుడు, ఐరన్ డెఫిషియన్సీ కానీ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు సిరప్స్ కూడా ఉంటాయి. ప్లస్ కాడ్ లివర్ ఆయిల్ టైప్లో లివర్ ఆయిల్స్ ఉంటాయి. సో అలాంటివైనా లేదు, క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. కాడ్ లివర్ ఆయిల్ సిరపే కాకుండా 7 C's అని గోల్డ్ కలర్లో క్యాప్సూల్స్ వస్తాయి. అది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దానిలో మనకి హిమోగ్లోబిన్ పెరుగుతుంది, బ్లడ్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా చేయాలి. సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మనకి ఎందుకంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామాన్ని మనం యోగాలో చేస్తాం కాబట్టి అవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు ఏంటంటే లేజీగా పడుకోవడం కంటిన్యూగా చేయడం వల్ల కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. బాడీ యాక్టివ్గా ఉండి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎండకు కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. ఎండకు ఎక్స్పోజ్ అవుతే కూడా బాడీ యాక్టివిటీ అవుతుంది, మళ్ళీ ఈ సెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి, ఇవన్నీ పర్ఫెక్ట్గా అవుతాయి. అండ్ చాలామందిలో ఏంటంటే బోన్ మ్యారో లోపల ప్రాబ్లం ఉంటుంది. బోన్ మ్యారోలో థ్రాంబోసైటోపెనియా అంటాం, అంటే దీంట్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, ఈ హిమోగ్లోబిన్, అన్ని ఆర్బీసీస్, డబ్ల్యూబీసీ ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతాయి, థ్రాంబోసైటోపెనియా అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీ లోపల పర్టికులర్గా బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ తయారయ్యేది బోన్ మ్యారో లోపల. సో ఈ బోన్ మ్యారోలో సమ్ డిజార్డర్ ఉంటే ఆటోమేటిక్గా సెల్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అండ్ చాలామంది ఏంటంటే కొన్ని డ్రగ్స్ వాడేవాళ్ళు, అంటే ఇప్పుడు కొన్ని డిసీజెస్కి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి కానీ, కొంతమంది క్యాన్సర్స్కు వాడే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ, స్టిరాయిడ్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా ఈ హిమోగ్లోబిన్, ఐరన్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాడే వాళ్ళు కంపల్సరీ రెగ్యులర్గా బ్లడ్ చెకప్ చేయిస్తూ ఉండాలి. 3 monthsకి ఒకసారైనా హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది,
ఆర్బీసీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తుండాలి. అండ్ ఆయాసం ఇట్లాంటివి వస్తున్నాయంటే వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి. సో ఇలాంటి బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఈవెన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల బోన్ మ్యారో డిఫిషియన్సీస్ ఉన్న ఈ సెల్స్ ఏవైతే థ్రాంబోసైటోపెనియా ఇలాంటివి కంపల్సరీ మా ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. ఎంతోమందికి ఈవెన్ జెనెటికల్గా వచ్చిన వాళ్ళకి కూడా జెనెటికల్గా వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కిస్తున్నా కూడా మళ్ళీ వాళ్ళకి ఒక 2 monthsకో 3 monthsకో మళ్ళీ సెల్స్ తగ్గిపోవడం, ఎనేమియా రావడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎనేమియా రావడం వల్ల ఏమవుతుంటే మొత్తం ఈ గోర్లు కూడా పేల్గా అయిపోవడము, కళ్ళ లోపల కూడా రెడ్నెస్ లేకుండా పేల్గా అవ్వడము, అండ్ బ్రిటిల్ అయిపోవడం గోర్లు, అండ్ స్కిన్ అంతా డ్రై అయిపోవడము, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడము, ఇలాంటివి చాలా జరుగుతాయి. సో వీటన్నిటి కూడా ఆ డెఫిషియన్సీ మనం సప్లిమెంట్ ఇస్తూనే ఆ టెండెన్సీ అంటే డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది రీజన్ హోమియోపతిలో మేము పర్టికులర్గా రీజన్ చూస్తాం. ఆ రీజన్ దేనివల్ల అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్ని తీసేయడానికి మా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత డెఫిషియన్సీని కూడా ఆ టెండెన్సీని కూడా తీసేస్తాం. ఆటోమేటిక్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా లేదంటే మామూలు జనరల్ వేరే టైప్ ఆఫ్ అనేమియా ఉండి ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోయి బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇట్లాంటి వాళ్ళు కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన టెంపరీగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అంటే క్రానిక్ పేషెంట్స్ ఉంటారు, కొంతమందికి హెరిడిటరీగా వస్తుంది, అంటే పేరెంట్స్లో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉండి వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళలో పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అండ్ అమ్మాయిల్లో ఫైబ్రాయిడ్స్ ఉండి బాగా పీరియడ్ ఎక్కువ అవ్వడం, బాగా ప్రొట్రాక్టెడ్ మెన్సెస్ అంటాం, అంటే బాగా కంటిన్యూగా ఒక 15 days రావడం, దానివల్ల బాగా వీక్ అయిపోతారు, పెయిల్ అయిపోతారు. సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా ఫైబ్రాయిడ్స్ కూడా ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఈ బ్లీడింగ్ కూడా ఇమ్మీడియట్గా కంట్రోల్ అవ్వడానికి మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. సో మేము ఇచ్చే కోర్సు వాడితే ఇలాంటి డిజార్డర్స్ ఉన్నా తగ్గిపోతాయి, అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా కంట్రోల్ అయిపోయి నార్మల్ ఐరన్ ఎంత ఉండాలి, హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి, ఆ లెవెల్కి ఆర్బీసీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మా ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఒకసారి మన అంతా ట్రీట్ అయింది మళ్ళీ రిపేర్స్ కాదనమాట, కంప్లీట్ ఆ క్యూర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది అండ్ సేఫ్ అండ్ ఎకనామికల్ కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇనీషియల్గానే బిగినింగ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎర్లీగానే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.